బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో బిజీగా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి రాజధాని అభివృద్ధి, పట్టణీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో సింగపూర్ సాంకేతిక సహకారంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇక మధ్యాహ్నం నుంచి ఆయన వరుసగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ప్రఖ్యాత సన్టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ, సిఎఫ్ఓలతో సమావేశమై ఆర్థిక, డేటా, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. అనంతరం ప్రపంచ ప్రసిద్ధి నిర్మాణ రంగ సంస్థ డిపి ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన, వినూత్న డిజైన్ల అమలుపై తన ఆలోచనలు పంచుకుంటారు. అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గ చినీ రైతుల సమస్యలపై రైతు సంఘం నాయకులు సమరసంఘం పూరించారు. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మరియు చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయిన చినీ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సింగనమల నియోజకవర్గం చీనీ రైతులు మరియు రైతు సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో మర్తాడు, కోటంక, నాగులగడ్డం, తాండాలలో దాదాపు గార్లదిన్న మండలంలోనే దాదాపు అనంతపురం జిల్లాలోని 20,000 ఎకరాల్లో చీనీ పంట పండించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మర్తాడు, కోటంక, మురికినీళ్లపల్లి, తర్వాత ఎర్రగుంట్ల ఇవన్నీ కూడా చీనీ పంటకు ఆయుపట్టున్నటువంటి చీనీ చెట్లు ఉన్నాయి. రైతులు పండిస్తున్నారు. 20,000 దాకా గాలిదిన మండలంలో ఉన్నాయి. ఇవాళ నెల రోజులుగా బోర్లు వేసే నీళ్ళు ఎండిపోయి బోర్లలో నీళ్లు రావడంలో ఒక్కో రైతు 5 బోర్లు, 6 బోర్లు, 500 అడుగులు వేశారు. ఒక్క చుక్కు నీరు రాలేదు. చెట్లను బతికించుకోవడానికి చెరువులు లేదా తాదిరెడ్డి లాంటి రైతుల్లో సహాయం తీసుకొని నీళ్లు తోలుకుంటున్నారు. మేము ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. కానీ మేము అడుగుతున్నది ఏమంటే, ఈ ఎండిపోతున్న 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి చీనీ కాయలు ఉన్నటువంటివి కాయలు కూడా పీకోకుండా చెట్ల మీదనే ఎండిపోయిన చెట్లు. ఆ రైతులు దాదాపు అనంతపురం జిల్లాలో ఈ దారుణాన్ని భరించలేక చీనీ రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే, తాత్కాలికంగా నీళ్లు తోలుకున్నటువంటి వాళ్ళందరికీ ట్యాంకర్కి 1000 రూపాయలు ఇవ్వాలా. గతంలో కూడా ఇదే ప్రభుత్వం ఇచ్చింది. 2018-19లో ఇలాంటి పరిస్థితి వచ్చే. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద కుంటలు ఉన్నాయి. కోటగ దగ్గర చెరువు ఉంది, భర్త దగ్గర కుంటలే. వాటన్నిటికీ హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు ఇచ్చిపెచ్చే పరిస్థితి చూడాలి శాశ్వతంగా. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రైతులందరికీ కూడా ట్యాంకుకు 1000 రూపాయలు ఇచ్చి నీళ్లు తోలుకోవడానికి అవకాశం, డబ్బులు ఇవ్వాలి, కేటాయించాలని కోరుకుంటాం. ఇదే పరిస్థితి గత నెల రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకోవడంలోనే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. వెంటనే
పళ్ళ తోటల రైతు సంఘంగా రైతులకు ట్యాంకులకు 1000 రూపాయలు కేటాయించి రైతులను ఆదుకోవాలని, ఎండిపోయినటువంటి చెట్లకు 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో ఉద్యాన హబ్బుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలోనే 91,000 ఎకరాల్లో చీనీ పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అత్యధిక భాగం గార్లదిన్న మండలంలో 19,000 ఎకరాల్లో ఈరోజు చీనీ సాగు అవుతున్నటువంటి పరిస్థితి. సింగనమల నియోజకవర్గంలోనే 65,000 ఎకరాలు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చీనీ తోటలకు సంబంధించి గత 3 నెలలుగా నీళ్లు లేక భూగర్భ జలాలు అడిగంటిపోయి చెట్లు ఎండిపోతున్న పరిస్థితి. మీడియాలో అనేక కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాప్రతినిధులు కనీసం పోయి పరిశీలన చేసి రైతులు భరోసా కల్పించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎండిపోయిన చీనీ చెట్లు తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 1,00,000 రూపాయల పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా ట్యాంకుకు సంబంధించినట్టు ఇప్పటికే 400-500 ట్యాంకర్లు రైతులు తోలుకున్నారు. కనీసం వాళ్ళకు 1000 రూపాయలు చొప్పున ఈరోజు ట్యాంకర్కు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో రైతులు నష్టపోతే ఆదుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ భూగర్భ జల అడిగంటిపై రోజు సంబంధించి 10 లక్షల రూపాయలుగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదాహరణకు కోటంగ గ్రామంలో తలారి ఓబ్లేస్ అనే రైతు సుమారు 4 లక్షల రూపాయలు ట్యాంకర్లు తోలే ఖర్చు పెడితే పంట అమ్మితే 2,10,000 వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 83 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా చీనీ రైతులకు సంబంధించి జరిగిన నష్టాన్ని చెల్లించాలా. చెల్లించకపోతే మాత్రం అదే గ్రామంలో ఆందోళనకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మాటలు కాదు, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని లెక్కించి ప్రభుత్వాన్ని పంపాలా. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతులు చేసే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా. ఈ జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం చీనీ రైతులు పరిశీలించాలా, తోటలు పరిశీలించి భరోసా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సింగనమల ప్రాంతంలో చీనీ తోటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులతో కలిసి అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధర్నా నిర్వహించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. రైతులకు పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రైతు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600 అమ్ముడు పోతా ఉన్నాయి. 2,400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాల్లో అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు 100,000 కోట్లు నీళ్ళు ఎత్తిపోసేదానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇక రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది. ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి దిక్కు లేకుండా పోయింది. వరికి అయితే అసలు దిక్కు లేక కళ్ళాల్లో ఉన్నాయి వరి అయితే. కాబట్టి ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి,
నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పి చెప్పలు తడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం, ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను రైతుల పక్షాన, జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి, కళ్ళాల్లోకి పోండి, ఎండిపోయే చెట్టు దగ్గర పోండి. ఏదో ఊర్లోకి పోయి అక్కడ పని చేయని ఆఫీసర్లతో మీరు మాట్లాడే లాభం లేదు. కనుక ఈ రోజున ఇంతమంది వచ్చింది చెప్పిపోదామని. వినండి, వింటే ఈ ప్రభుత్వానికి మంచిది, అధికారులకు మంచిది. లేకపోతే జరగబోయే ప్రతి పనికి ప్రతి పర్యవసనానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుక్కోవాలి. రక్షక నీటి తరులకు డబ్బులు ఇవ్వాలి. ట్యాంకర్లు నీళ్ళు దొరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని హార్టికల్చర్ని కాపాడుకోవాలి. ఊరికినే మీటింగ్లు పెట్టుకొని హార్టికల్చర్ హబ్బు చేస్తాం, లేకుంటే అసలు విపరీతంగా కాయలు కాస్తున్నాయి. ఇటువంటి సొల్లు మాటలొద్దు. ఆ సొల్లు మాటలు మాకు అవసరంలే. రేపు పొద్దున ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. బోండాలు రకం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోండాల రకం ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ను కలిసి రైతులు వినతిపత్రం అందించారు. గతంలో మండపేట రైస్ మిల్లర్లు బోండాల రకం ధాన్యం కొనుగోలు చేసేవారని, జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం వీడిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అమలాపురం స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. జిల్లాలోని వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వారు పండించిన బొండాలు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వినతిపత్రం కూడా అందించారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరారు? ఎటువంటి అంటే పూర్వం ఉమ్మడి జిల్లాలో ఉన్న రైస్ మిల్లన్నీ కూడా అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ధాన్యం వెళ్ళేలాగా చేయవలసింది పూర్వం ఉండేది. మన ఫిబ్రవరి నెలలో డివైడ్ చేశారు. మరి ఎందుకు చేశారో తెలియదు. రైస్ మిల్ వాళ్ళు ఇక్కడ అధికారులు ఇది లాలోజై చేసిన పని అని నా అభిప్రాయం. అలా ఇక్కడ అంత కెపాసిటీ అని మిల్లు లేవు. ఏదో లెక్కలు 16 ఉన్నాయి 15 ఉన్నాయని చెప్తున్నారు తప్ప, అది ఉమ్మడి జిల్లాలో ఏ అయితే మిల్లు ఉన్నాయో అన్నిటికీ కూడా ఇక్కడ ఆర్కేబీ ద్వారా రైతు భరోసా ద్వారాగా కొనవలసిందిగా మేము కోరుతున్నాం. అదే వినతిపత్రం ఇచ్చాం. మీరు చెప్పండి, జిల్లాలో ఎంత మేర రైతు ఏదైతే వరి పండించిన దాన్ని కొనుగోలు టార్గెట్ ఇచ్చారో అది పూర్తి అయిపోయిందని ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. అది నిజమేనంటారా? ఇది టార్గెట్ పూర్తి అయిపోవడం వాస్తవం కాదండి. వాస్తవంగా ఉన్న పరిస్థితుల్లో కళ్ళల్లో ఎక్కడికక్కడ ధాన్యం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫస్ట్ క్రాప్కి ముంపు సమస్య వల్ల చాలామంది రైతులు సాగు చేయట్లేదు. ఇది రెండో పంటలో బొండాల రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకం మరి జిల్లా దాటి అమ్ముకోవడం పరిస్థితి లేకుండా ఉంది. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నప్పుడు రైస్ ఇండస్ట్రీ అంతా కూడా మండపేటలో కేంద్రీకృతమైంది. అక్కడే బాయిల్డ్ రైస్ మిల్లులు కానీ ఈ డ్రైయర్స్ కానీ అక్కడే ఉన్నాయి. మరి ఇక్కడ కోనసీమ జిల్లాలో పేరుకి 16 మిల్లులు ఉన్నాయి, కానీ వాళ్ళు సామర్థ్యం మండపేటలో ఉన్నటువంటి 2 మిల్లులతో ఈ 16 మిల్లులు సమానం అండి. కాబట్టి ఎక్కడ ఈ జిల్లా దాటి అమ్ముకునే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ మిల్లుకైనా అమ్ముకునే విధంగా మాకు రైతులకు వెసులుబాటు కనిపించాలి. ఇప్పటికే ధాన్యం MC13 1400కి 1300 అడుగుతున్నారు. ఇక్కడ మొన్న వచ్చిన అకాల వర్షాలకి ఇంకా అసలు ధాన్యం రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి జిల్లాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు ఎంపీ గారు కూడా ఈ సమస్య మీద వెంటనే స్పందించాలి. మరి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు మరి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలపడం జరిగింది. దానివల్ల ఇక్కడ రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతుంది. మరి ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు రైతుల గురించి పట్టించుకోకపోతే దాని యొక్క పర్యవసానం ఏంటో రాబోయే రోజుల్లో చూస్తుంది. మేము ఇంకొక 2-3 రోజుల్లో ఈ కొనుగోళ్లు వేగం అందుకుపోతే రైతులకు ఉన్న వందలాది ట్రాక్టర్లు తీసుకొచ్చి మేము ఈ అమలాపురం కలెక్టరేట్ ముందు ఈ బొండాల ధాన్యం ఎగుమతి తీసుకొచ్చి మేము ఇక్కడ ప్రదర్శన చేస్తాం, మా నిరసన తెలియజేస్తాం. 2 రోజుల్లో ఊపందుకోకపోతే ట్రాక్టర్ల నిండా 100-300 ట్రాక్టర్లు తీసుకొచ్చి మేము ఇక్కడ దిగ్బంధం చేస్తాం.
మీరు చెప్పండి, ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలు కావచ్చు, చాలా పంటలు నష్టపోయారు కొంతమంది రైతులు. ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? తడిసిన దాన్ని కొనాలంటే బాయిలర్ మిల్లు మన జిల్లాలో 16 ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఈ లెవెల్లో కూడా డ్రై మిషన్లో ఈ లెవెల్కి లేవు. డ్రై మిషన్లో ఉండి తీసుకోవాలంటే రైతులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటేనే రైతులకి పండించిన పంట వెళ్తుంది. ఆల్రెడీ సివిల్ సప్లై వాళ్ళు టార్గెట్ అయిపోయింది అంటున్నారు. టార్గెట్ అయిపోవడం అనేటువంటిది అది చాలా అన్యాయం. పండించిన ప్రతి గింజ కూడా లాస్ట్ వరకు కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. టార్గెట్ అయిపోయింది అనేటువంటి పదం చెప్తే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉంది. మా ముందు మాట్లాడిన మా నాయకులు ఉమాగారు అన్నట్టు ఈ 2 రోజుల్లో పరిష్కారం అవ్వకపోతే ప్రతి రైతు కూడా సొంత ట్రాక్టర్లతో తీసుకొచ్చి కలెక్టరేట్లో దింపేద్దాం. ఇక్కడ ధర్నాలు చేస్తారో సమస్య క్లియర్ అయ్యే వరకును దానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే 2 రోజుల్లో ఆయన చెప్పినట్టు క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వకపోతే మాత్రం బొండాల దాన్ని కలెక్టరేట్ తోలేస్తాం. మీరు చెప్పండి, ఇప్పుడు మన కోనసీమ జిల్లా విడిపోయిన తర్వాత మండపేట తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయింది. కోనసీమ జిల్లాలో సెపరేట్గా మిల్లర్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారు. వారు ఈ బొండాల ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, అసలు అవి కొనుగోలు చేయట్లేదండి. కొనుగోలు చేసినా ఏం చేస్తున్నారంటే 3 రోజులకి 4 రోజులకి దింపుకోవటం, డ్యామరేజ్ కట్టడం, ఇంచుమించు బస్తాకు వచ్చి 5 కేజీలు 6 కేజీలు మార్చురీ చూపించి నష్టాలు 1775 రూపాయలు ఉన్నా కనీసం మనకి 1400 1500 కూడా చేతికి రావట్లేదు. రెండో సమస్య, ఇక్కడ మిల్లులు ఎంఎస్పి కొంటున్నారు. అదే మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని మిల్లులు ఎంఎస్పి కంటే 100-150 రూపాయలు రేటు ఎక్కువ కొంటున్నారు. అక్కడ లబ్ధి ఉంది, ఇక్కడ రైతు నష్టపోతుంటారు కదా. ఈ మిల్లులు అయితేనే తక్కువ కొంటున్నాయి, వాళ్ళకి అవసరం ఉంది కొనుక్కుంటున్నారు. అక్కడ కూడా మేము మాకు వెసులుబాటు కల్పించాలి, అదే మా కోరిక. ఎందుకంటే మొత్తం జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మిల్లులన్నీ క్లెయిమ్ చేసి ఎక్కడ రైతని ఈ జిల్లాలో ఎక్కడ రైతని ఏ మిల్లుని తోలుకునే విధానాన్ని కల్పించమని మేము ఇవాళ కలెక్టరేట్ గారికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రబీ పంటకు సంబంధించి బొండాలు ఎక్కువగా పండిస్తారు. ఈ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మిల్లర్లు ముందుకు రావట్లేదని చెప్తున్నారు. అలాగే మండపేట, గతంలో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఎంఎస్పి ధర కంటే కూడా మండపేట మిల్లర్లు ఒక 150 రూపాయలు పెంచి కొనుగోలు చేస్తున్నారని, అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనీస ధర ఎంఎస్పి ధర కొంటున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే రైతులందరూ కూడా తాము పండించిన ధాన్యాన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద తీసుకొచ్చి ఇక్కడ నిరసన తెలుపుతామని హెచ్చరించడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. మలుగు జిల్లా కేంద్రంలోని జంగాలపల్లి, రాయనిగూడెం, కన్నాయిగూడెం, కాసిందేవిపేట గ్రామాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను విక్రయించాలంటే 4 నుంచి 5 కిలోల ధాన్యం దళార్లు దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఎలాంటి ధాన్యం కట్టింగు లేకుండా వడ్లు కొనుగోలు చేపట్టాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పి కల్లాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కల్లాల వద్ద రైతుల దగ్గరికి వచ్చి చేసుకున్నాం. మనం చూసుకున్నట్లయితే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు ఒక క్వింటానికి వచ్చేసి 5 కిలోల నుంచి 8 కిలోల వరకు సుమారుగా కటింగ్ చేపడుతున్నారని చెప్పని ఇక్కడ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మనం చూసుకున్నట్లయితే రైతులు ఎంతో తీవ్రంగా కష్టపడుతూ రేయు పగలు తేడా లేకుండా ఇబ్బంది పడుతూ ఈ యొక్క వడ్లను తీసుకొచ్చి చేతికొచ్చిన పంట మళ్ళీ ఎక్కడ అకాల వర్షానికి పాడైపోతుందని చెప్పి భయాందోళనతో గురవుతున్నారు. ఓ దిక్కు అకాల వర్షానికి అటు ఎక్కడ ఇబ్బంది పడుతాం, ఇటు కొనుగోలు చేయలేక ఇటు ఒక క్వింటానికి వచ్చేసి 4 కిలోల నుంచి సుమారుగా 8 కిలోల వరకు కట్ చేస్తున్నారు. ఈ కటింగ్ వెంటనే ఆపు చేయాలి. రైతుకు పండించిన పంట ప్రతి గింజకు ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రైతుకు ఒక్క కిలో కటింగ్ లేకుండా కూడా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కొన్నటువంటి రైతులు అయితే కోరుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే యాసంగి పంట సుమారుగా రైతులు పండించిన పంటకు ఇప్పటి వరకు అకాల వర్షానికి కొన్ని చోట్ల తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. అటు అకాల వర్షానికి ఎప్పుడు అకాల వర్షం వస్తుందో పంట చేతికొచ్చిన పంట ఎక్కడ మొత్తం పూర్తిగా నష్టపోతామని చెప్పవచ్చు. అటో బాధ, ఇటు కొనుగోలు చేయక ఈ కొనుగోలుదారులు రాక కొనుగోలు చేయక ఒక క్వింటానుకు 4 కిలోల నుంచి పైకి కట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ ద్వారా కూడా రైతులు ఇక్కడ అమ్ముకునే పరిస్థితి
చేపడుతున్నది. ఏదేమైనప్పటికీ రైతుల బాధను పట్టించుకునే వారు ఎవరు లేరా అంటూ ఇక్కడ ఉన్న రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మన మధ్యలో రైతులకు మద్దతుగా ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ మరి రైతు కూలి సంఘం నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు విలువ లేదంటారా? దీని కొనుగోలుపై కొన్ని కటింగ్లు చేపడుతున్నారంటారు. దీనిపై మీరు ఏం? నా పేరు ఎండి అంజద్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ములుగు జిల్లాలో సుమారు 100 సెంటర్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఈ 100 సెంటర్లలో ధాన్యాన్ని ఆరబోసి నెల రోజులు దాటుతున్నది. ఈ నెల రోజుల నుండి ప్రభుత్వం కనీసానికి 50% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా కొన్న ధాన్యాన్ని కూడా 5 నుండి 8 కిలోల కటింగ్ వరకు రైస్ మిల్లర్లు నిలువున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితున్న రైతాంగాన్ని తప్పు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అంటున్నది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వడ్ల గింజను, మొక్కజొన్న గిన్నెను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది, 2 రోజులు 3 రోజులు వర్షాలనని చెప్తున్నది. అయినా ఈ ప్రభుత్వానికి నిమ్ముకు నీరెత్తనట్టుగా వ్యవహరించుకుంటూ ఇలా కటింగ్ పేరుతోనే ఒక పక్క మిల్లర్లు దోసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించుకుంటూ కళ్ళల్లో వడ్లు తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అదేవిధంగా మిల్లర్సు ఎలాంటి తరుగు లేకుండా, కటింగ్ లేకుండా రైతుల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది. లేనిచో మొత్తం రైతాంగం రోడ్లెక్కి నిరసన తెలియాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతున్నది. ఈ తప్పు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే రైతు సంఘం, కూలి రైతు సంఘం నాయకులు అయితే ఇప్పటికీ రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ఈ వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలి, లేనిలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పని తెలియపరుస్తున్నారు. మన మధ్యలో రైతులు ఉన్నారు. రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎన్ని ఎకరాల ఆశయం చేశారు? ఏంటి మీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎట్లున్నాయి? 4 కిలోల తరగతి ఇస్తాను. 4 కిలోలు ఇస్తాను. 4 కిలోలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు వడ్లు పోసి ఇన్ని రోజులు అవుతుంది. మ్యాచర్ ఎంత చూస్తున్నారు? మ్యాచర్ ఎంత అడుగుతున్నారు? మ్యాచర్ 18 ఉంటే కూడా ఎంత కట్ చేస్తారు? 4 కిలోలు. 4 కిలోలు కట్ చేస్తున్నారు. మరి 4 కిలోలు ఎందుకు కట్ చేస్తున్నారు అని మీరు అడగలే? అడిగితే తాళొస్తుంది, తూర్పాల పోయలేదు, అట్లా అని కటింగ్ అంటాను. ఇప్పటికే కొన్ని దిక్కుల వర్షాలు వచ్చి వడ్లు తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. అటు వర్షాలు వస్తాయని భయం, ఇటు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఎలా మీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే ఇక తడిచినప్పుడు మనం వడ్లు ఎంత కష్టపడితే ఎట్లా వడ్లు రాసుకొస్తే అయ్యో ఈ వాన వస్తుంది కదా అని మా బాధలో మాకు మబ్బు వచ్చినా కూడా పరదాలు కప్పుడు ఈ వడ్లను ఈ తిరుమల పోసుడు ఇదంతా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు ఎటువంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పని కొన్ని రైతులు తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒక క్వింటాల్కు 4 కిలోల నుంచి 8 కిలోల మధ్యలో కటింగ్ చేయబడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు దీనికి సంబంధించిన శాఖ అధికారులు స్పందించి ఏ సెంటర్లో అయితే ఎక్కువ కటింగ్లు చేపడుతున్నారో ఆ సెంటర్లపై వెంబడే తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు నష్టం లేకుండా రైతుల పక్షాన అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక క్వింటాల్కు 4 కిలోలు అంటే సాదా సీదా రైతు, ఒక ఎకరం వేసుకున్న రైతుకు సుమారుగా పెట్టుబడికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి రైతులు అయితే తెలియపరుస్తున్నారు. దీని పక్షాన రైతు కూలి సంఘ నాయకులు కూడా పోరాటం చేపడుతున్నారు. ఎవరు కూడా రైతులకు అన్యాయం చేసిన, ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుపడేదని చెప్పని ఒదిక్కు రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులకు నష్టం కలిగించకుండా ఎటువంటి ఒక్క గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. ఇదే అంశంపై ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారులు స్పందించి రైతుల పక్షాన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియపరుస్తున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్. ఏలూరు జిల్లా కేంద్రంలో టీడీపీ జిల్లా స్థాయి కార్యాలయానికి అంకురార్పణ జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తూ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధికి పార్టీ కార్యాలయం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోందని బడేటి చంటి తెలిపారు. టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషించదగ్గ రోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎకరం 61 సెంట్లో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ఈ రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువతీ యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. వారు మరి ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ, బలహీన వర్గాలకి వారి వృత్తుల పట్ల కానివ్వండి, వారి కార్యక్రమాలకి చేయూతనిస్తూ మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయం అందరికి కూడా తెలిసిందే. మరి వాటి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఆఫీస్ ఉందో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటూ కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మరి మా ప్రీతమ యువనేత లోకేష్ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తే అధినేత అని చెప్పేసి. మేమందరం కూడా కార్యకర్తలకి అదే విధమైన గౌరవాన్ని కల్పిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో కూడా వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలను ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఆఫీసులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ప్రజలతో మమేకం అవ్వాలంటే అందరూ కూడా అందులో నిమగ్నమై ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలను కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉంటూ ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 రోజులు ప్రతి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉండటం జరిగింది. దాన్ని గుర్తించి పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటే, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉంటే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటారు. డెఫినెట్ గా గ్రీవెన్స్ మేము ఏదైతే శుక్రవారం చేస్తున్నామో, ఒక పార్టీ ఆఫీస్ ఉందంటే ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే ధైర్యం ప్రతి ప్రజల్లో కూడా ఉంటుంది. అది కల్పించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున ఏలూరులో ఎకరం 61 సెంట్లలో మరి కొత్త జిల్లా ఆఫీసుని నిర్మాణం చేయడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జీలకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, ఏదైతే స్టేట్ కమిటీలో ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమను తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కే చెందుతుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. వాల్మీకి సర్కిల్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు 100 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లతో ఈ ర్యాలీ కొనసాగింది. పరిశ్రమల స్థాపనతోనే యువతకు ఉపాధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత
నారా లోకేష్ గారి సారథ్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 3 ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వస్తున్నటువంటి క్రమంలో ప్రతిష్టాత్మకంగా రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ రాయలసీమ జిల్లాకు రావడం, తిరుపతి జిల్లాకు రావడం నిజంగా తెలుగు వారికే గర్వకారణం. ముఖ్యంగా రాయలసీమ వాసులకు మరింత గర్వకారణం. 2200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 300 ఎకరాలతో ఈ పరిశ్రమ రాబోతా ఉంది. దాదాపు ప్రత్యక్షంగా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ రాయలసీమకు రావడం, ఉమ్మడి అనంతపూర్ జిల్లా కావచ్చు, అనేక సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో వలసలు నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమాలన్నీ చేపడతాం జరుగుతుంది. తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరఫున అమ్మవారికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కాలికిరి మురళీమోహన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తాతయ్యగుట్ట గంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ శ్రీ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్ స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, కాణిపాకం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అనసూయ, శ్రీవాణి, సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలను చేర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని, పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 91% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచామని కలెక్టర్ గుర్తు చేశారు. మనకిప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసము మన స్టాఫ్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరం కూడా ప్రజలకు మనము మన క్వాలిటీ విషయాలన్నీ వివరించి వాళ్ళ కన్సెంట్తోనే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించడం జరుగుతుంది. ఈరోజు ఈ జమునారాయణపురంకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ స్కూల్లో ఇప్పటికే 26 మంది కొత్త విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 20% ఎక్కువైంది. సో జిల్లా అంతా కూడా ఇలా పిల్లలంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. మా గవర్నమెంట్ స్కూల్స్లో 590 మార్కులు దాటిన వాళ్ళు 13 మంది ఉన్నారు. 585 దాటిన వాళ్ళు 68 మంది పిల్లలు ఉన్నారు. 500 మార్కులు దాటిన వాళ్ళు 4174 మంది ఉన్నారు. అలాగే 550 మార్కులు దాటిన వాళ్ళు 1238 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు 100%
ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ 60 ఉన్నాయి అన్న. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు లైవ్గా కనపడుతుంది. దయచేసి పేరెంట్స్కి అంతా విజ్ఞప్తి, మీరు ఒక్కసారి మా స్కూల్కి వచ్చి మా టీచర్స్తో మాట్లాడండి. ఆటోమొబైల్ సర్వీస్ ఇండస్ట్రీలో అతి పెద్దదైన విజయవాడ ఆటోనగర్ మళ్లీ కలకల్లాడుతుంది. గతంలో కొంత డీలా పడిన ఆటోనగర్ ఇప్పుడు వాహనాల రణగుణ ధ్వనులు, రిపేరు చప్పుళ్లతో సందడిగా మారింది. ఇటీవల వాహనాల వినియోగం పెరగడంతో గతంలో వలస వెళ్లిన మెకానికులు, కార్మికులు ఆటోనగర్కు తిరిగి వస్తున్నారు. చేతి నిండా పనితో విజయవాడలో జవహర్ ఆటో నగర్ ప్రజెంట్ కలకల్లాడుతుంది. గతంలో పని లేకపోవడంతో వలస వెళ్లిన కార్మికులు ప్రజెంట్ వాహనాల వినియోగం పెరగడంతో విజయవాడలో జవహర్ ఆటో నగర్కు క్యూ కొడుతున్నారు. వాహనాల వినియోగం భారీగా పెరగడంతో రీబోరింగ్ పనులతో ప్రజెంట్ కార్మికులందరూ కూడా బిజీగా గడుపుతున్నారు. విజయవాడలోని జవహర్ ఆటోనగర్ 1966లో ఏర్పడింది. అప్పట్లో ఇంజనీరింగ్ రీబోరింగ్ వర్క్షాపులు 15 ఉండేవి. వాటిలో 150 మంది కార్మికులు పనిచేసేవారు. ఆ తర్వాత వాహనాల వాడకానికి అనుగుణంగా వీటి సంఖ్య కూడా పెరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 95 వర్క్షాపులు ఉండేవి. కానీ అప్పట్లో పనులు లేక చాలామంది కార్మికులు, వర్క్షాప్ ఓనర్లు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. పనులు లేక పలువురు కార్మికులు హైదరాబాద్, కోదాడ, వరంగల్, మిర్యాలగూడ, మంచిర్యాల, ఖమ్మం వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లారు. ప్రస్తుతం ఆటోనగర్లో 60కి పైగా రీబోరింగ్ వర్క్షాపులు నడుస్తున్నాయి. వీటిలో 500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న, మధ్య, భారీ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో మోటార్ బైకుల నుంచి భారీ వాహనాల వరకు ఇంజన్లు బోరింగ్కు వస్తున్నాయి. దీనివల్ల ఇంజన్ల రీబోరింగ్ చేసే కార్మికుల జీవన ఉపాధి పెరిగింది. జవహర్ ఆటోనగర్కి ఐలా చైర్మన్ చేశాను మన 2 టర్మ్స్. ప్రస్తుతానికి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, మన ఎన్డీఏ కానీ 3 కూటమిల ప్రభుత్వం వచ్చిన తర్వాత జవహర్ ఆటోనగర్కి ఇదివరకు కార్మికులు ఇక్కడ నుంచి హైదరాబాదు, సికింద్రాబాదు, అట్లాగే మరి మంచిర్యాల, కరీంనగర్, కోదానగర్ ఇట్లా రకరకాలుగా అంటే కోదాడ, సూర్యాపేట వలసలు పోయారు. ఇక్కడ నుంచి వర్కులు లేక. తెలంగాణ వర్కులు బాగుంటాం, ఇక్కడ వర్కులు లేకపోవటం అంటే గత ప్రభుత్వంలో జరిగిన నష్టం. ఆర్థికంగా చాలామంది మా వాళ్ళు నష్టపోయారు. చాలామంది కొంతమంది అంటే బెగ్గింగ్ అడుక్కునే పరిస్థితి కూడా దిగజారిపోయారు మా వర్కర్లు. టైం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంలో మళ్ళీ నూతనంగా కొత్త వెహికల్స్ అన్నీ ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే జవహర్ ఆటోనగర్కి 4,000 నుంచి 5,000 కొత్త వెహికల్స్ వస్తాయి. ఒక వెహికల్ ఖరీదు 45 లక్షలు 50 లక్షలు ఉంటుంది ఖరీదు. ఒక వెహికల్ ఖరీదు, దానికి జీఎస్టీ 18% వస్తుంది ఒక బండికి. అట్లాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా 4,000 వెహికల్స్ కూడా ఇక్కడ బాడీ బిల్డింగ్ చేస్తాం. ఆ బాడీ బిల్డింగ్ చేయడం వల్ల సుమారుగా 450-500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అంటే డబ్బులు వస్తాయి, సేల్స్ అవుతాయి. సేల్స్ తర్వాత జిఎస్టీ ద్వారా 200 కోట్ల జిఎస్టీ వస్తుంది జవహర్ ఆటోనగర్ నుంచి ఈ ఒక్క 4-5 నెలల్లోనే. ఇట్లా అటువంటిది అన్నీ పోయినాయి. అంటే వర్కర్ పనిచేసాడు మా వాళ్ళు. ఒక 1,500-1,000 రూపాయలు జీతం వస్తే అందులో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు కూడా 25 రూపాయలు ప్రభుత్వానికి చెందుతుంది. మీకు తెలియని విషయం కాబట్టి చెప్తున్నా. పెట్రోల్ కొన్నా కట్టాలి, మన ఫుడ్ తిన్నా దానికి ట్యాక్స్ కట్టాలి, ఇన్ని కట్టాలి. కాబట్టి ఆ విధంగా హ్యాపీగా ఉండేవాళ్ళం. అటువంటిది వాళ్ళ ఆ పనులు లేకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెహికల్స్ 2,000 వెహికల్స్ వచ్చినాయి. ఇప్పటికి ఆల్రెడీ కడుతున్నారు, బాడీ బిల్డింగ్ కడుతున్నారు. ఇట్లా దీనివల్ల ఏంటి రీబోరింగ్ వర్క్షాప్స్ అనేవి శాంత మూలపడిపోయినాయి. ఇంజిన్ చేసే పరిస్థితి లేక మూలపడిపోయినాయి. కంపెనీ లేని ఉంటే పని చేయడం తప్ప కంపెనీ లేని చోట పనులు జరగాల మనకేమి. ప్రస్తుతం జవహర్ ఆటోనగర్లో 2,000కు పైగా భారీ వాహనాలకు బాడీ బిల్డింగ్ పనులు జరగడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అయితే పెరుగుతున్న పనులు, మిషనరీ అప్గ్రేడ్ కోసం జవహర్ ఆటోనగర్లో రీబోరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు. సాంకేతికత కోసం కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఇది అవసరమని అంటున్నారు. దీనివల్ల నాణ్యమైన మిషనరీ వస్తుందని, సెంట్రల్ వర్క్షాప్ ఏర్పాటు అవుతుందని చెప్తున్నారు. ఇది ఏర్పాటైతే కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపడి వారి జీవనోపాధి పెరుగుతుందని, దీనివల్ల ఆటోమొబైల్ వృత్తిలోకి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆ క్లస్టర్స్ వస్తే మాకు ఏంటంటే ఇందులో ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి, మాకు అన్నింటి ఉన్నాయి. కానీ క్లస్టర్లో అత్యాధునికంగా అంటే BS6 ఇప్పుడు మా వెహికల్స్ నడిచే BS6కి వచ్చాం. అంటే BS01, 02 పోయిన తర్వాత BS1, BS2, BS3, BS4కి అయిపోయాం. BS6కి వచ్చాం. ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలంటే మాకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ బయటికి వెళ్తే కుదరదు. కాబట్టి ఇక్కడే క్లస్టర్స్ ద్వారా పెట్టి ఆ ట్రైనింగ్ ఇక్కడ చేస్తే కనుక ఇక్కడ యువత, ఇక్కడ ఉన్న కార్మికులు అడ్వాన్స్ డెవలప్ అయ్యి
కంపెనీలు కలగకుండా ఇక్కడే పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి R&D ఒకటి, రీసెర్చ్ సెంటర్ ఒకటి, అంటే చేసే పని మెటీరియల్ తయారు చేస్తాం, మన పార్ట్స్ తయారు చేస్తాం. ఇక్కడ ఆ పార్ట్స్కి కెమికల్ కాంపౌండ్స్ ఏం కలపాలి, దానికి R&D అంటే రీసెర్చ్ సెంటర్ అంటే ఒకటి సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. క్లస్టర్లోనే అది కూడా అడిగాం మేము, అది కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ త్వరితగతిన ఏంటంటే ఇప్పుడు మాకు ఇండస్ట్రీస్కి ఆల్రెడీగా జగ్గపేటలో మా ఎంపీ గారు ఒక సైట్ చూసారు, 450 ఎకరాలు 80 ఎకరాలు చిల్లర. అది అక్కడ ఇండస్ట్రీస్ కాదు, అక్కడ వెళ్ళిపోతాయి చాలా వరకు. ఇక ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ అంటే అసంఘటిత కార్మికులను కానీ, చేతి వృత్తుల వాళ్ళు, టెక్నీషియన్స్ కానీ వీళ్ళకి మరి పని చేసుకుంటాక ఇప్పుడు ఏంటి ఆ కాజ దగ్గర కానీ ఇటు గన్నవరం బైపాస్, ఈ ఎక్కడ బైపాస్ ఎంట్రన్స్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే బళ్ళు లోపలికి వెళ్ళి రావాలంటే ఇప్పుడు ఆయిల్ ఖర్చు ఎక్కువ అయిపోయడం వల్ల రోడ్ సైడ్, రోడ్డు పక్కన 2 కిలోమీటర్ లోపు ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక ఏర్పాటు చేస్తే ఒక 500 ఎకరాలు 600 ఎకరాలు బైపాస్, 2 బైపాసులు అటు కానీ చేస్తే ఇటు నుంచి వచ్చి మద్రాసు నుంచి వచ్చినా, ఇటు మన హైదరాబాద్ వెళ్ళాలన్నా, పూనా వెళ్ళాలన్నా, బాంబే వెళ్ళాలన్నా అక్కడ మా దగ్గరకు వచ్చి పని చేసుకెళ్తాయి. అట్లాగే ఇటు నుంచి కలకటా నుంచి ఇటు హైదరాబాద్, ఇటు పూనా, బాంబే వెళ్ళాలన్నా, ఇటు మెడ్రాస్ వెళ్ళాలన్నా, ఆ పక్కన ఉన్న ఈ పక్కన ఆ పక్కన ఏదో పక్కన ఇది మీ ప్రపోజల్ 2015 నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రపోజల్ ఇంతకుముందు తీసుకెళ్ళడం జరిగి పెట్టాము మేము ఆయనకి దగ్గర. ఆయన మరి దాని మీద 2-3 సార్లు పర్యాయాలు మనం మళ్ళీ దాని రిమైండర్ కూడా ఇచ్చాము. మరి ఈ నూతనంగా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రాసి పెట్టాము జరిగింది. ఎంపీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆటోనగర్ అభివృద్ధికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. విజయవాడలో కొత్త బైపాస్ రోడ్లు రావటం, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భారీ వాహనాలను సిటీలోకి అనుమతించకపోవడంతో ఆటోనగర్లో ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఆటోనగర్ నుంచి నేరుగా సిటీ శివారు ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేలా 105 కోట్ల రూపాయలతో 3 రోడ్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం తమకున్న ప్రధాన సమస్య తీరిపోతుందని అంటున్నారు కార్మికులు. ప్రస్తుతం ఆటోనగర్లో పనులు పెరగడంతో కొంత కార్మికుల కొరత కనిపిస్తుందని అంటున్నారు. పైగా ఆటోనగర్ పాలకవర్గం ఐలా ఎన్నికలు జరగకపోవడంతో పాటు ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో కొన్ని సమస్యలు ఉన్నాయని, వెంటనే ఎన్నికలను జరిపి పాలకవర్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. ఇప్పుడే కొంచెం వర్క్ ఆశాజనకంగా ఉంది, బాగానే నడుస్తున్న యూనిట్లు. ఇక్కడ జరిగేది ఏమిటంటే మెయిన్ స్టాఫ్ ప్రాబ్లం, వర్కర్ ఈ దీంట్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడం అంటే వాళ్ళ సుఖానికి అలవాటు పడిపోయారు, కష్టపడటం అనేది చాలా తగ్గిపోయింది. దానికి మీరు ఏమని అనుకున్న గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉందేమని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి, తల్లిదండ్రికి ముందుకు తీసుకెళ్ళచ్చు, గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళచ్చు, అందరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎడ్యుకేషన్లో బ్యాక్ అయిన వాళ్ళకి చేతి వృత్తి పట్ల మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇది కుంటుపడకుండా దిగ్విజయంగా నడుచుద్దని నా ఆశ. సంవత్సరానికి కోట్ల రూపాయలు ట్యాక్సీల్లో పే చేసే ఆటోనగర్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పాలకవర్గం అంటే ఐలా ఎలక్షన్స్ జరగకపోవడంతో ఇక్కడ సరైన పాలకవర్గం లేదు. సో దానివల్ల అనేక సమస్యలతో ఆటోనగర్ కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా వాటర్ సరఫరా కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు ఆటోనగర్ని ప్రజెంట్ పట్టి పీడిస్తున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భారీ వాహనాలు నగరంలోకి ఎంట్రీ అవ్వకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటోనగర్ని ఎక్స్టెన్షన్ చేయాలి, మరో ప్రాంతంలో 500 ఎకరాలు కేటాయించి అక్కడ ఆటోనగర్ని ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆటోనగర్ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు కేక్తో ప్రసాదాకుల, విజయవాడ నుంచి.